సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2' సినిమా గురించి తాజా అప్డేట్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది. తెలుగు స్టార్ నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. బాలయ్య 10 నిమిషాల నిడివి గల పవర్ఫుల్ కామియో రోల్‌లో నటించనున్నారు. ఈ పాత్రలో హై ఇంటెన్షన్ ఫైట్ సీక్వెన్స్‌తో పాటు రజనీకాంత్, శివరాజ్ కుమార్‌తో కలిసి ఆల్ స్టార్ కాంబినేషన్ సీన్‌లో బాలయ్య మెరవనున్నారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు మాస్ ఎలివేషన్ మూమెంట్స్‌ను అందించేలా రూపొందించారని తెలుస్తుంది. అయితే ఈ 10 నిమిషాల పాత్ర కోసం బాలయ్య ఏకంగా 22 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా, సన్ పిక్చర్ ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైనట్లు సమాచారం. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి చిత్రాలు వరుస విజయాలు అందుకున్న బాలయ్య 'జైలర్ 2'లో తన మాస్ మార్క్‌ను చూపించేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం కేరళలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. రజనీకాంత్ షూట్‌లో చురుకుగా పాల్గొన్నారు. తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, మిర్నాహ, శివరాజ్ కుమార్, యోగిబాబు మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలకృష్ణ, ఫహద్ ఫాజిల్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో 2026లో వేసవి విడుదల కోసం సిద్ధంగా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో పతనం అవుతున్న సమయంలో అనూహ్యంగా నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్' రూపంలో ఆయనకు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. రజనీకాంత్‌కి సక్సెస్ ఇచ్చిన 'జైలర్' సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉండగా, ఇప్పుడు రజనీకాంత్ కూడా 'జైలర్' సీక్వెల్‌పై ఆసక్తి కనపర్చడం, అందులో భాగంగానే షూటింగ్ ప్రారంభం కావటం అంతా చకచకా జరిగిపోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు 'జైలర్' సినిమాలో వర్మ పాత్ర బాగా పాపులర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రజనీకాంత్ వర్మ పాత్రలో కనిపించిన వినాయకన్ మధ్య సన్నివేశాలు అత్యంత కీలకంగా మారాయి. విలన్ వర్మ పాత్రలో వినాయకన్ నటించిన తీరుకు విమర్శలు, ప్రశంసలు కూడా లభించాయి. అందుకే 'జైలర్ 2'లో కూడా ఈయనే ఉంటే బాగుంటుందని మేకర్స్ ఆలోచించారు. అందులో భాగంగానే కొన్ని నిమిషాల పాటు ఆయన్ను చూపించబోతున్నారట. 'జైలర్' సినిమాలో వర్మ చనిపోయినట్లు చూపించారు. కాబట్టి సీక్వెల్‌లో ఆయన పాత్ర ఉండదేమో అని అందరూ అనుకున్నారు. కానీ నెల్సన్ దిలీప్ మాత్రం ఒక సీన్‌లో భాగంగా ఫ్లాష్‌బ్యాక్‌కు తీసుకువెళ్లి మరీ వర్మను మరోసారి వెండి తెరపై 'జైలర్ 2' కోసం తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇక 'జైలర్ 2'లో బాలయ్య కేవలం 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తారట. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య కనిపించబోతున్నారట. అయితే ఈ క్యారెక్టర్‌లో కేవలం సినిమా మొత్తానికి బాలయ్య 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. ఆ 10 నిమిషాలైనా కూడా ఆయన పాత్రకు బాగా వెయిట్ ఉంటుందని, ఆ సినిమా మరో మలుపు తిరగడానికి ఆయన పాత్రే కారణమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో బాలయ్య రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నాడు. ఏకంగా 22 కోట్ల వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఒక చిన్న సీన్ కోసం అంత తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి రజనీ, బాలయ్య కాంబో ఎలా ఉంటుందో అని సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.